డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కోనసీమ జిల్లాలో ఒక మహిళ 2 ఏళ్ళలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందంట. అసలు ఒక పెళ్లి చేసుకోవడానికి భయపడి చేస్తున్న రోజుల్లో ఆవిడ 2 ఏళ్ళలో డజన్ పెళ్లిళ్ళు. మళ్ళీ టార్గెట్ ఎవరంటే డబ్బున్న పురుషుల టార్గెట్. మరొక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే డైవర్స్ కోసం అప్లై చేస్తారో కోర్టులో వాళ్ళకి ఆవిడ టార్గెట్ అంట. అలాంటి వాళ్ళని ఎంచుకొని మరి పెళ్లి చేసుకొని, అంటే పెళ్లి చేసుకోవడం, వదిలేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇట్లా ఒకసారి మరి ఎందుకంటే మహిళలు మైండ్ సెట్ కానీ చూసుకుంటే ఇలా ఎందుకు టర్న్ అవుతున్నారు అసలు? అంటే మెయిన్ ప్రధానంగా డబ్బే. డబ్బు కోసమే కదా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కూడా అదే, డబ్బు కోసమే. కాకపోతే ఏంటంటే ఇంటి పట్టున ఉండి సంసారం చేసి భర్తను చూసుకుని పిల్లల్ని చూసుకుని ఇంట్లో అత్తమామల్ని వచ్చేపోయే చుట్టాలని ఇలా సంసారం చేయటం నా వల్ల కాదు, నాకు డబ్బు కావాలి, ఈజీ మనీ. ఎలా రావాలి అంటే అతి తెలివితేటలు పెరిగిపోయి జనానికి ఏం చేయాలని ఖాళీగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే ఇలాంటి వెధవ ఆలోచనలు వస్తాయి అన్నమాట. వీళ్ళకి వీళ్ళు సింగిల్గా ఏమి చేసే పనులు కావు ఇవి. వీళ్ళకి ఇంకా రౌడీ గ్యాంగ్లు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ జాతే కాబట్టి, ఆ బాపతే కాబట్టి అలాంటి వాళ్ళు గ్యాంగ్ ఉంటారు. ఆ గ్యాంగ్ కలిసి చేసే పనులు ఇవి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా దీనికి ఒక గ్యాంగ్ ఉంది. ఇదేం చేస్తుందంటే డబ్బు కోసం మరి ఎలాగా కోర్టుల దగ్గరికి వెళ్ళి ఏమైనా వాకప్ చేస్తుందేమో, ఎవరో డివోర్స్ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళనే పట్టుకుని నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు ఎవరు లేరు, నాకు ఏమ్మాయి మాట, ఇలాంటి వాళ్ళకి మాటలు కొదవే ఉండదు. చాలా స్వీట్గా చాలా నమ్మబలుకుతారు, కదిపితే కన్నీళ్ళు వస్తాయి. ఆ జాలి మనకి కారిపోతుంది అనమాట, ఇంకా కుండలతోటి అంత జాలి అనమాట. అంత జాలి మనకి కలిగిపోయేటట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు దారిలో కూడా ఎక్కడన్నా చూడండి, చంటి పిల్లల్ని ఎత్తుకొని అడుక్కునే వాళ్ళ ఫేస్ ఎలా పెడతారు? మరి అంత దీనమైన ఫేసులు పెట్టి ఒక ఆడపిల్ల అడుగుతుంటే ఎవరైనా బాధపడతారు, జాలి పడతారు. తర్వాత పెళ్ళిగోపు మరి వాళ్ళు డివోర్స్ అయిపోయింది కాబట్టి ఎవరినో ఒకళ్ళు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నారు. అయితే గుడ్డిగా ఇలాంటి వాళ్ళని చేసుకోవటం కాదు. ఇప్పుడు ఏదన్నా తేడా వస్తే పెళ్ళాలను చంపేసే అంత ధైర్యవంతులు అయిపోతున్నారు, అంత తెలివితేటలు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. మరి వాళ్ళు ఎంత ఈజీగా మోసపోతున్నారో చూడండి. ఈజీగా మోసపోతారు కూడా, తెలుసుకోవాలి. మనం పెళ్లి చేసుకోవాలనుకోండి, ఒకసారి మనకి బుద్ధి వచ్చింది, డివోర్స్ అయిపోయింది, రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. అసలు అప్పటికే పెళ్లి మీద, జీవితం మీద, భార్య మీద విరక్తి కలుగుతుంది. డైవర్స్ వరకు వెళ్ళాడు అంటే అర్థం చేసుకోవచ్చు. విరక్తే వాళ్ళకి. ఇంకా మళ్ళీ జీవితంలో పెళ్ళొద్దురా బాబాయ్, ఆడదాని మొహం చూడకూడదు అంత అసహ్యం వేసేస్తుంది వాళ్ళకి. వేసినప్పుడు రెండోసారి మళ్ళీ కొంతకాలం అయ్యాక పోనీ చేసుకుందామని మనసు వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మనసుని ఎలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన ఉండక్కర్లా వెర్రి కుంకలకి. వీళ్ళందరూ 12 మంది అబ్బాయిలు మోసపోయారు అని అంటే ఒక అమ్మాయి చేతిలో అసలు సిగ్గుపడాలన్నమాట. వీళ్ళ తెలివితేటలు ఏమైనాయి, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా, వాళ్ళైనా చెప్పరా? రెండో సంబంధం చూసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలరా అబ్బాయి చెప్పినా వినరు. ఒకవేళ ముందు సంబంధం మీరు చూసింది అయితే సచ్చారే వాళ్ళు, మళ్ళీ రెండోసారి మీరే చూసారంటే మేము పెళ్లి చేసుకోం, ఈసారి నా ఇష్ట ప్రకారంగా చేసుకుంటానంటారనమాట. ఒకవేళ ముందుసారి వీడి ఇష్ట ప్రకారంగా చేసుకుంటే రెండోసారి తల్లిదండ్రులు పద్ధతిగా ఏదన్నా వాళ్ళకైతే కొన్ని అనుభవాలు ఉంటాయి, చూసి చేస్తాను రా నాయన అంటే ఏం అక్కర్లేదు, అప్పుడు కూడా మళ్ళీ మీరే అంటారు, ఏదైనా చెడితే నేనే చూసుకుంటా అంటారు. అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి ఏంటంటే అన్నీ మాకే తెలుసు, ఎవరి మాట వినరు. అన్నీ అందుబాటులో ఉంటున్నాయి, డబ్బులు కానీ, కోర్టులు కానీ, ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే మీడియాల ద్వారా అన్నీ మాకే తెలుస్తున్నాయి, అన్నీ మాకు తెలుసు, అవి హెల్ప్ చేస్తున్నాయి. దీంతో ఏంటంటే వాళ్ళు ఎవరి మాట వినరు, అందరికీ మోనార్కులు. దాంతో ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే అబ్బా మా సెలక్షన్ సూపర్గా ఉంది, ఏదో పడింది వల్ల అని చెప్పి చేసుకుంటున్నారు. ఈ మనిషిని చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ కొద్ది రోజులకి అది కూడా వదిలేస్తుంది, కావాల్సిన డబ్బులు తీసుకుంటుంది పారు. అంటే ఇప్పుడు 2 సార్లు నువ్వు ఒక అమ్మాయితో మోసపోయి ఉన్నది వదిలించుకుంటున్నావు. ముందు దానికి ఎంతో ఇచ్చుంటావు, ఇప్పుడు రెండో దానికి ఎంతో ఇచ్చుంటావు. మళ్ళీ నువ్వు జీవితంలో 3వ పెళ్లి చేసుకోగలవా? చేసుకుంటే 2 సార్లు ఫెయిల్ అయినవాడు నీ తెలివితేటలు 3వ దాని దగ్గర ఏం పనికి వస్తాయి? మరి అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ వదిలినప్పుడు రెండోది చేసుకునేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతమందిని చేసుకుంది, ఏం మోసం చేసింది అనేది పక్కన అప్రస్తుతం. అసలు అది
ఈ మోసపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండోసారి అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి. ఈ అబ్బాయిలందరికీ నేను ఇదే చెప్తున్నా, మీరు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనే 3 అక్షరాల్లో ఎన్నో ఉంటాయి పాయింట్లు, క్వశ్చన్లు. మరైతే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళ తాతలు, పిన్నులు, అత్తలు, మామలు, అసలు ఫ్యామిలీ ఏంటని తెలుసుకోండి. అసలు దాని మొగుడుతో ఎందుకు డివోర్స్ అయిందో అది తెలుసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకా మనము ఈ వర్జినిటీ టెస్ట్లు ఇలాంటి వాళ్ళకి చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ నేను డివోర్స్ని అని చెప్తుంది కదా. నేను డివోర్సీని అయినప్పుడు నువ్వు ఎంతమందితో తిరిగావో అతను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఏ టెస్ట్ చేస్తే మాత్రం డాక్టర్ అదే సర్టిఫికెట్ ఇస్తాడు, ఎస్ ఈ అమ్మాయి మ్యారీడ్, వర్జిన్ కాదనే చెప్తాడు. నువ్వు ఎంతమందితో తిరిగిందని నువ్వు ఎన్ని టెస్టులు చేస్తావు అందులో ఏం తేలదు. కాబట్టి నువ్వు డివోర్సీ అంటేనే అసలు వాడితో ఈ అమ్మాయికి ఏం జరిగి నువ్వు డివోర్స్ అయిందనేది ముందు తెలుసుకో. అబద్ధాలు చెప్తారు, చెప్పినా కూడా ఎక్కడో చోట ఆ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. దానికి సంబంధించిన కొన్ని ట్విస్టింగ్ క్వశ్చన్స్ అనేవి వీళ్ళు వెయ్యగలగాలి. అదేంటనేది మనం చెప్పలేం. వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ బ్రెయిన్ని బట్టి, వాళ్ళ జీవిత లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. అప్పుడు ఖచ్చితంగా స్లిప్ అవుతుంది ఆ మనిషి. నువ్వు బ్యాక్గ్రౌండ్ చూపించమనండి, ఎక్కడా ఉండదు. ఆడెవడో కిరాయి 2-3 పెట్టుకుని మోసాలు చేస్తుంది కదా, వాళ్ళే నాకు ఒకడు అన్న, ఒకడు తమ్ముడు, ఒకడు మేనమామ అందనుకోండి, వాళ్ళ పూర్వపరాలు చెక్ చేయాలి. ఒరే ఎక్కడరా నీ ఫ్యామిలీ చూపించరా అని చెప్పాలి. అంటే మనం పరిస్థితులు, మోసాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. డీప్గా వెళ్ళి మెడికల్ టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరు గ్యారంటీ లేదు, ఆరోగ్యాలు అంతకన్నా గ్యారంటీ లేవు, జీవితాలు అంతకన్నా గ్యారంటీ లేవు. ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకి కొల్లగొట్టుకుని పోతున్నారు. ఇలాంటప్పుడు మనం డీప్గా వెళ్ళడం అనేది అవసరమే. ఇలాంటి వాళ్ళు అంటే లగ్జరీ లైఫ్ స్టైల్ డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు. ఆ మనిషి డబ్బు కోసమే కదా. ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ముఠా అనమాట, దొంగల ముఠా. వీళ్ళు పంచుకుంటారు ఆ డబ్బుని, పంచుకుని వాళ్ళ దారి వెళ్ళిపోతారు, దీని దారి ఇది పోతుంది. మళ్ళీ ఒక దొంగతనం చేయాలంటే మళ్ళీ ముఠా ఏర్పడతారు, మళ్ళీ స్కెచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సహాయం అనమాట, ఒకరికొకళ్ళు ఎక్కడ డివోర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎతికి పట్టుకోవడము, దానికి ఎలా స్కెచ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నలుగురు కలిసి ప్లాన్ చేస్తారనమాట, డిజైన్ చేసి ఫాలో అవుతారు. మరి అది నిజంగా చాలా కష్టం అండి కనిపెట్టడం. పాపం చాలామంది విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి ఎవరో కేసు వేశారు, మొత్తం డొంకంతా బయటకు వచ్చింది. మరి ఒక్కడే కనుక ఎదుర్కొంటే ఎలా తెలుస్తుంది? ఇది తెలియదు కదా. కాబట్టి తొందర పడకండి. ఈ పెళ్ళి అనేది తొందర పడకుండా చాలా జాగ్రత్తగా పెద్ద మనుషుల్ని పెట్టుకుని ఎంక్వైరీలు బాగా డీప్గా చేసి ఎక్కడో చోట స్లిప్ అవుతారు, మీకు పట్టుకోగలుగుతారు మీరు. కాబట్టి ఆ క్లిక్ పాయింట్స్ ఏంటనేది అలాంటి ప్రశ్నలు వేసి అలాంటి ఎంక్వైరీలు చేసి మీరు టెస్టులు చేసుకుని పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ.